ఐపీఎల్ 2026 సగం సీజన్ పూర్తయింది. దాదాపు ఏ జట్లు ప్లే ఆఫ్స్ కి వెళ్లాయి, ఏ జట్లు ఇంటి దారి పడతాయి అన్న క్లారిటీ ఈ పాటికే అందరికీ వచ్చి ఉంటుంది. ఈ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా 2 పరాజయాలతో ఉండగా పంజాబ్ కింగ్స్ ఒక్కటంటే ఒక్క మ్యాచ్ లో కూడా ఓడిపోలేదు. ఐపీఎల్ చరిత్రలో ఎవ్వరూ చెరపని రికార్డును రాశాడు శ్రేయస్ అయ్యర్. ఇప్పటి వరకు ఏ కెప్టెన్ కు సొంతం కాని అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఒక్క అడుగు దూరంలో ఐపీఎల్ ట్రోఫీకి దూరమైన పంజాబ్ ను ఈ ఏడాది తిరుగులేని శక్తిగా నిలిపాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీలో వరుసగా ఇన్ని విజయాలు గెలిచిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తప్ప మరొకరు లేరంటే అతిశయోక్తి లేదు. ఐపీఎల్ తొలి 7 మ్యాచ్ల్లో ఒక్కటి కూడా ఓడిపోకుండా గెలిచిన జట్టుగా పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రికార్డు సృష్టించారు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్ల్లో విజయం సాధించగా ఒక్క మ్యాచ్ మాత్రం వర్షం కారణంగా రద్దయింది. ఇప్పటి వరకు ఏ జట్టు ఏ కెప్టెన్ కూడా ఈ అరుదైన రికార్డును అందుకోలేకపోయారు. పంజాబ్ కింగ్స్ గెలిచిన 6 మ్యాచ్ల్లో కూడా ఆ జట్టుదే డామినేషన్. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో మాత్రం తడబడిన సర్పంచ్ సాబ్ టీం ఆ తరువాత ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ను 162కే కట్టడి చేసిన ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి ఆఖరి ఓవర్ వరకు పోరాడాల్సి వచ్చింది. సిఎస్కే పై 210 టార్గెట్ ను 18.4 ఓవర్స్ లోనే ఛేదించింది. సన్ రైజర్స్ పై కూడా 220 టార్గెట్ ను 18.5 ఓవర్స్ లోనే ఫినిష్ చేసింది. ముంబై ఇండియన్స్ ను చిత్తుగా ఓడించింది. ముంబై 196 పరుగుల టార్గెట్ ఇస్తే కేవలం 16.3 ఓవర్స్ లోనే ఊదేసింది. లక్నోపై 254 పరుగులు చేసి ఆ జట్టును 200 పరుగులకే కట్టడి చేసింది. ఇక చివరిగా ఢిల్లీ క్యాపిటల్స్ పై రికార్డ్ బ్రేకింగ్ విక్టరీని సొంతం చేసుకుంది. ఢిల్లీ ఈ మ్యాచ్ లో 264 పరుగులు చేస్తే అసాధ్యమైన టార్గెట్ ను కేవలం 18.5 ఓవర్స్ లోనే ఛేదించి ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. ఈ అన్ని మ్యాచ్లలోనూ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.